హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి ఛానల్. ఈరోజు మన వీడియోలో చుక్కకూర ఉల్లికారం కర్రీని మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా మనం చేసిన కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా సరే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. మనం ఎప్పుడైనా మార్నింగ్ లంచ్ బాక్స్లోకి హెల్తీగా సింపుల్గా కర్రీ చేయాలి అంటే ఇలా చుక్కకూర ఉల్లికారం కర్రీని ఒకసారి ట్రై చేసి చూడండి. మరి ఆలస్యం చేయకుండా సూపర్ టేస్టీగా చుక్కకూర ఉల్లికారం కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 కట్ల వరకు చుక్కకూరను తీసుకుని బాగా వాష్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కూరలోకి ఉల్లికారం చేయడానికి మిక్సీ జార్ తీసుకుని 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 8 వెల్లుల్లి రేఖలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్నర వరకు కారం వేసుకోవాలి. ఒకవేళ కారం తక్కువ తినే వాళ్ళు ఉంటే కనుక 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుని అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తగా కాకుండా ఇక్కడ చూపించే విధంగా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలు కనిపించేలా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 4 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగాక మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయలోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు అడుగున మాడిపోకుండా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లికారం ఎంత బాగా ఫ్రై అవుతే కర్రీ కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయ పేస్ట్లోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు 2 మీడియం సైజులో ఉన్న టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న చుక్కకూరను కూడా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది కలిసాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. మనం మధ్య మధ్యలో మూతను తీసుకుని కలుపుకుంటూ దగ్గరికి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకునేటప్పుడే కూరలో ఉప్పు సరిపోయింది లేనిది చూసుకుని సరిపోతే మరి కొంచెం వేసుకుని కలుపుకుంటూ మూత పెట్టి దగ్గరికి వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు అవ్వేసరికి కూరలోంచి ఆయిల్ సెపరేట్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుని మరొక బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతే, మనకు చాలా సింపుల్గా చుక్కకూర ఉల్లికారం అయితే రెడీ అయిపోయింది. ఇలా మార్నింగ్ లంచ్ బాక్స్లోకైనా లేదా వంట చేసే టైం లేనప్పుడు సింపుల్గా కూర చేయాలన్నా 10-15 నిమిషాల్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసిన కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా సరే చాలా రుచిగా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.